మనిషి అన్నాక సాటి మనిషిని నమ్మడం నార్మల్. అయితే బాబ్జీ లాంటి వాళ్ళు తగిలితే మాత్రం లైఫ్ రిస్క్ లో పడినట్లే. డబ్బు నగలు పోవడమే కాదు, ప్రాణాలకు కూడా గ్యారెంటీ ఉండదు. అతని కొత్త ప్లాన్ ఇస్తున్న వార్నింగ్ ఇదే. అలా రోడ్డుపై వెళ్లసాగాడు. చాలా దూరం వెళుతూనే ఉన్నాడు. ఆ రోడ్డు పక్కన ఏదైనా ఇల్లు ఒంటరిగా చుట్టుపక్కల ఇల్లు లేకుండా ఉన్నది కనపడదా అనుకుంటూ వెళ్లసాగాడు. అలా వెళుతుండగా తన ప్లాన్ కు తగిన ఇల్లు కనిపించింది. లక్కీ డిప్ తగిలినట్లు ఫీల్ అయ్యాడు. ఆ రాత్రి ఇంటికి దగ్గరలో బైక్ ఆపాడు. అది పాడైనట్లుగా నటిస్తూ దానికి కుస్తీ పట్టాడు. అలా కొంతసేపు అయ్యాక ఆ ఇంటి ఓనర్ను లేపుదామని అక్కడికి వెళ్ళాడు. ఇంట్లో ఒక కుక్క అరిచింది. ఇంటి ఓనర్ లేచాడు. బయటకొచ్చి, ఎవరు మీరు, ఏం కావాలి అన్నాడు. సార్, నా బైక్ చెడిపోయింది, చాలా దూరం వెళ్ళాలి. నాది దగ్గరలో ఉన్న ఊరు కూడా కాదు. మీ దగ్గర బైక్ రిపేర్ చేసే కిట్ ఏదైనా ఉంటే ఇవ్వరా, రిపేర్ చేయడానికి ట్రై చేస్తాను అన్నాడు. పాపం అనిపించి జాలి తలిచి సుబ్రహ్మణ్యం తన బైక్ రిపేర్ కిట్ తెచ్చిచ్చాడు. ఎంతసేపు ట్రై చేసినా బైక్ స్టార్ట్ కాలేదు. అవును, మరి అదెందుకు స్టార్ట్ అవుతుంది? అలా కాసేపు మాట్లాడాక బాబ్జీ క్లోజ్ అయ్యాడు. సుబ్రహ్మణ్యం వృత్తిరీత్యా టీచర్. చాలా మంచివాడు, మనసులో మంచి ఆలోచనలు ఉన్నవాడతడు. కీడు శంకించకుండా సాయం చేశాడు. బాబ్జీకి అన్నం పెట్టమని భార్య సీతకు చెప్పాడు. సుబ్రహ్మణ్యం భార్య సీత రూపవతి. బాబ్జీ కన్ను ఆమెపై పడింది. అన్నం తిన్నాక అతనికి రూమ్ చూపించి పడుకోమన్నాడు సుబ్రహ్మణ్యం. అందులో పడుకుంటే తన ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుంది అనుకున్నాడు. నిద్ర పట్టలేదు. అనుక్షణం సీత గుర్తుకొచ్చింది. తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం బాగా తెలిసిన బాబ్జీ రాత్రి 12 కాగానే లేచాడు. మెల్లిగా డోర్ తీసి బయటకొచ్చాడు. తన వెంట తెచ్చిన మత్తు మందు స్ప్రేను చల్లేందుకు భార్యాభర్తల బెడ్రూమ్ లోకి వెళ్లబోయాడు. సుబ్రహ్మణ్యం ఒక్కసారిగా లేచాడు. ఏంటి బాబ్జీ అన్నాడు. అది ఆ రూమ్ లో కరెంట్ కట్ అయిందనుకుంటా అనగానే, ఏది పద చూద్దాం అన్నాడు సుబ్రహ్మణ్యం. లోపలికెళ్లి లైట్ వేశాడు. ఒక్కసారిగా బాబ్జీ తన చేతిలో ఉన్న స్ప్రేను సుబ్రహ్మణ్యం మొహంపై కొట్టాడు. అతడు నిమిషంలో కొప్పుకోలాడు. ఆ శబ్దం వినపడిన సీత లేచి బయటకొచ్చింది.
కాసేపటికి సుబ్రహ్మణ్యానికి మెలకు వచ్చింది. ఇంట్లో డబ్బు నగలు ఎక్కడున్నాయో చెప్పకపోతే నీ భార్యను చంపేస్తానని బెదిరించాడు. సుబ్రహ్మణ్యం తన బెడ్ పై కీస్ ఉన్నాయని చెప్పాడు. బీరువాలోని నగలు డబ్బు తీసుకుని చెక్కేశాడు బాబ్జీ. బాబ్జీ బాధితుల్ని ప్రశ్నించిన ఏరియా ఇన్స్పెక్టర్ వాళ్ళు చెప్పిన పోలికలతో స్పెషల్ స్కెచ్లు వేయించారు. బాబ్జీ లాంటి వాళ్ళను చూస్తే కీడించి మేలెంచమన్నారు పెద్దలు. మంచితనం అన్నిసార్లు మంచిది కాదు. అలాంటి కన్నింగ్ ఫెలోస్ వల్ల నిజంగా సాయం చేయాలనుకునే వాళ్ళు కూడా భయపడతారు. ఎందుకు వచ్చిన గొడవ అని వెళ్ళిపోతారు. మనం ఉన్నది సేఫ్టీ లేని ప్రపంచంలో. ఎప్పుడు ఏమవుతుందో గ్రహించేలోపే గ్రహణం పట్టుకుంటుంది. అపరిచితుల విషయంలో ఎంత అలర్ట్ గా ఉంటే అంత మంచిదని గుర్తు చేస్తోంది ఈ కథ. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో వాస్తవ కథను చూద్దాం.